బేసిన్‌లో నిన్న కొంచెం భారీగా వర్షం పడింది. ముఖ్యంగా మనకు ఏలూరు జిల్లా, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం ఈ ఏరియాలో. దాని తర్వాత సాయంత్రం నిన్న కోనసీమలో కూడా చాలా భారీ వర్షం వచ్చింది. దానివలన మనకు కొన్ని లో లయింగ్ ఏరియాస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో ఇనండేషన్ జరిగింది. ఇప్పుడు మనకు సేమ్ ఫోర్‌కాస్ట్ నార్త్ కోస్టల్ ఏపీ దాకా ఎక్స్‌పెక్టేషన్ ఉంది మన ఫోర్‌కాస్ట్ ప్రకారంగా. సో, ఈ పైన ఉన్న జిల్లాలన్నీ ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం అక్కడ కూడా ఈరోజు భారీ వర్షం ఉండొచ్చు. దానికోసం నేను ప్రతి సిటిజన్‌కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దయచేసి మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి. డు నాట్ మూవ్ అవుట్. ఫాలో ఆల్ ది ప్రికాషన్స్. సెకండ్, మనకు ఇప్పుడు సీ స్టేట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 16th ఆగస్ట్ దాకా ఫిషర్మెన్ అందరికీ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా దయచేసి హై సీస్‌కి వెళ్ళొద్దు. థర్డ్ పాయింట్, రిజర్వాయర్. సో, మనకు ప్రకాశం బరాజ్‌లో ఇప్పుడు అవుట్‌ఫ్లో కొంచెం ఎక్కువగానే ఉంది. మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ 3.96 ల్యాక్ క్యూసెక్స్ ఉంది. దానికంటే ఎక్కువగానే ఫ్లోస్ ఇప్పుడు వస్తున్నాయి. 5.33 ల్యాక్ క్యూసెక్స్ ఇస్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్. సో, దయచేసి ప్రకాశం బరాజ్ అవుట్‌ఫ్లోస్ మనకు కృష్ణా రివర్‌లో వస్తాయి కాబట్టి కృష్ణా బేసిన్‌లో ఉన్న ఏరియాస్ వాళ్ళందరికీ కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి. ఫీల్డ్ ఫంక్షనరీస్‌తో కోఆర్డినేట్ చేయండి. అవకాశం అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎవాక్యుయేషన్ మెజర్స్ కూడా తీసుకుంటారు. ప్లీజ్ బీ ఆన్ ఇట్. మన ఎస్‌డిఎంఏలో కూడా ఒక 24/7 మానిటరింగ్ సెంటర్ నడుస్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్. సిచ్యువేషన్ మేము ఇక్కడ నుంచి చూస్తాం. కన్సర్న్డ్ ఫంక్షనరీస్‌కి, కన్సర్న్డ్ సిటిజన్‌కి కూడా రియల్ టైమ్ బేసిస్ మీద అలర్ట్స్, అడ్వైజరీస్ పంపుతాం.